శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వినాయక చతుర్థి, దీన్ని కొంతమంది వినాయక చవితి అని, కొంతమంది గణపతి చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఈ వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు ఈ వినాయక చవితి అందరిళ్లలోనూ కూడా ఆచరించుకుంటూ ఉంటాం. ఇక సమిష్టిగా కూడా ఈ వినాయక వ్రతాన్ని ఆచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ వినాయక వ్రతానికి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఆదౌ పూజ్యో గణాధిప అన్నట్టుగా ముందుగా గణపతి పూజ చేస్తే కానీ ఏ కార్యక్రమం కూడా ప్రారంభించం. అది గణపతి పూజ. కానీ మరి ఈ వినాయక చవితి నాడు ప్రత్యేకత ఏమిటంటే ఆ గణపతిని వరసిద్ధి వినాయకుడిగా పూజ చేస్తూ ఉంటాం. ఈ రోజున ఆయన్ని వరసిద్ధి వినాయకుడు అంటే కోరినటువంటి కోరికలను సిద్ధింపజేసే గణపతిగా వరసిద్ధి వినాయక వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. ఇది సాంప్రదాయం. దీనికి 21 రకాల పత్రి ప్రధానంగా పూజకు ఉపయోగిస్తూ ఉంటాం. మామూలుగా గణపతికి బెల్లముక్క ప్రతిసారి కూడా గణపతి పూజలో బెల్లముక్కని వేదన పెడతాం. అలా కాకుండా వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు కుడుములు తయారు చేసి ఆ కుడుములు మోదకాలు నివేదనగా చేస్తాం. ఈ వినాయక వ్రతంలో కుడుములు మోదకాలు నివేదన చేస్తాం. ఇది ప్రధానమైనటువంటి విషయం. చేత ఈ వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకుని సంబారాలన్నీ కూడా దగ్గర పెట్టుకుని ముందుగా ఈ యొక్క పూజా విధానం చేసిన తర్వాత దానికి సంబంధించిన కథ ఉంటుంది, అది చెప్తాను. ముందుగా పూజకు కావలసిన సంభారాలన్నీ కూడా పసుపు, కుంకుమ, తమలపాకులు, అరటిపళ్ళు, వక్కలు, అగరబత్తులు, కర్పూరం, కొబ్బరికాయ, నీళ్లు పోయడానికి ఒక గిన్నె, ఆ నివేదన చేసే పిండి వంటలు, దీపారాధన సామాగ్రి, ఆ ఒత్తులు, చమురు, అగ్గిపెట్టి, ఏకహారతి, గంట, పంచపాత్రతో నీళ్లు, వేరే ఒక కలశంతో నీళ్లు, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ఇక సిద్ధం చేసుకున్నాక దీనికి గణపతి వ్రతానికి శక్తి కొలతీ చేసి వ్రతం ఇది. కొంతమంది సువర్ణంతో గణపతి రూపుని పెట్టి దానికి పూజ చేస్తారు. కొంతమంది రజితం వెండి గణపతిని మీద పూజ చేస్తారు. కొంతమంది కాంస్యం అంటే రాగి గణపతిని పెట్టి పూజ చేస్తారు. ఏది పెట్టి పూజ చేసినప్పటికీ కూడా మట్టి గణపతిని మాత్రం తప్పనిసరిగా పెట్టి పూజ చేయాలి. ఈ గణపతి పూజలో మట్టి గణపతిని పెట్టి పూజ చేయాలి. ఎందుకోసం అంటే గణపతిని పూజానంతరం నిమజ్జన చేస్తాం. నిమజ్జన చేయడం కోసం అని చెప్పి మట్టి గణపతిని పెట్టి దానికి పూజ చేస్తాం. అది తర్వాత పూజానంతరం దాన్ని నీళ్ళలో నిమజ్జనం చేసేస్తాం. ఇక దీన్ని వేడుక కొలది త్రిరాత్రం ఆచరించేవాళ్ళు, పంచరాత్ర ఆచరించేవాళ్ళు, సప్తరాత్రం ఆచరించేవాళ్ళు, నవరాత్రం ఆచరించేవాళ్ళు, ఏకాదశి రాత్రం 11 రోజులు కూడా ఈ వినాయక వ్రతాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం కూడా చేస్తూ ఉంటారు. చేత ఈ వ్రతాన్ని మనం ఇంట్లో చేసుకునే పూజా విధానం, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాక పసుపు గణపతిని కూడా చేయాలి. మనం చేసేది గణపతి పూజ అయినప్పటికీ కూడా గణపతి వ్రతం చేస్తున్నాం కనుక ముందుగా విఘ్నేశ్వర పూజ తప్పనిసరిగా చేయవలసిందే. అంచేత ముందుగా పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకుని అక్కడ పెట్టుకుని పసుపు గణపతికి చిన్న బెల్లం ముక్క కూడా దగ్గర పెట్టుకుని ఆ యొక్క పూజకు కావలసిన సామాగ్రి అన్నీ కూడా అందుబాటులో పెట్టుకోండి. ఆ పూజ చేసే విధానాన్ని ముందుగా చెబుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. దీంట్లో చెప్పిన విధానంగా మీరు పూజ పూర్తి చేసుకోండి.
ముందుగా దీపారాధన చేసుకోవాలి. పూజ ప్రారంభించడానికి ముందుగా దీపారాధన చేసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే శృణ్వామ సోమమరాతి యతో నిధాతి వేదః సనః పరుషతతి దుర్గాని విశ్వానావేవ సింధురితాత్యగ్నిః ఉత్తీప్యస్వజాతవేదోపఘ్నం నిరురుతిర్మమ పశువగుష్యమయ్యమావహ జీవనం చ దిశో దిశా జ్వాలాపేధేన దేవపూజాస్తనమిదంబో జ్యోతిః శుద్ధ్యోతిః దేవపూజాస్థలే సాక్షాత్ దీపారాధనం దృత్వా దీపరాజాయ నమః. ఆ యొక్క దీపారాధన వెలిగించిన తర్వాత ఆ దీపారాధన కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం ఆ దీపారాధన దగ్గర పెట్టి 2 చేతులు జోడించి దీపారాధన నమస్కారం చేసుకోండి. దీపరాజాయ నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఉద్ధరణతో ఎడం చేతితో ఉద్ధరణతో కుడి చేతిలో నీళ్లు పోసుకుని చేయి కడుక్కుని మళ్ళా 3 సార్లు నీళ్లు పోసుకుని తీర్థం పుచ్చుకొని మళ్ళా 4వసారి మళ్ళా చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య గురుభ్యో నమః. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు పళ్ళెంలోని బియ్యం మీద పసుపు గణపతిని పెట్టుకున్నాం కదా, 2 అక్షతలు తీసుకుని ఆ పసుపు గణపతి పైన వేసి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయో సంస్ఫురణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషాం దీవరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు గణపతి మీద వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. శశి పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్యో నమో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ఇప్పుడు మళ్ళాను 2 గింజల అక్షతలు తీసుకుని వాసం చూసి వెనకాల వేసేసేయండి. ప్రాణానాయం హ్యా ఉష్టిష్యంతు భూతవిశాచ ఏతే భూమి భారక ఏతేషామవిరుధీన బ్రహ్మకర్మశమారభే. ఓం భూ. ఒక్కసారి ఆ యొక్క బటకన వేలు మధ్య 2 వేళ్లతో కలిపి ముక్కు మీద వేసి ఆ ముక్కును అలా పట్టుకోండి. ప్రాణానాయమ్య. ఓం భూ. ఓం భువః. ఓం శువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తస్సవితుర్వరేణ్యం భర్గోర్దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపూడ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువశ్చువరాప. ఓం మమ. మమ అని మీరు అనుకోవాలన్నమాట. మమ ఉపాత్తాదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వమనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానశద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరహాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే క్షీరారామ హరివిశ్వేశ్వర సమస్తదేవత బ్రాహ్మణ హరిహరణ గురుచరణ సన్నిధౌ. సొంత ఇంట్లో చేసుకునే వాళ్ళు స్వగృహే అని చెప్పుకోండి. అదే వేరే చోట ఎక్కడన్నా చేసుకోవాలని వసతి గృహే అని చెప్పుకోండి. స్వగృహే
अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानिन श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थियां वासरस्तु सौम्यवासरयुक्तायां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमता गोत्रस्य నామధేయస్య మీ యొక్క గోత్రము పేరు చెప్పుకోండి. మగవాళ్ళైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. ఆడవాళ్ళైతే భర్త సహా అని చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛిత ఫలసిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక వ్రతాఖ్యంకరిష్యే. మీ యొక్క కుడి చేతి మధ్యవేలు ఒకసారి నీళ్ళలో టచ్ చేయండి. వరసిద్ధి వినాయక దేవతా పూజాంచ కరిష్యే. తదంగత్వేన నిర్విఘ్నేన ప్రారంభ పరిసమావాప్యర్థం గణపతి పూజాం కరిష్యే. తదంగ కలసారాధనం కరిష్యే. మీరు పంచపాత్ర ఉద్ధరణి కాకుండా వేరే చెంబుతో నీళ్ళు అక్కడ పెట్టుకున్నారు కదా, ఆ చెంబు చుట్టూ కూడా కొద్దిగా పసుపు రాసి 3 చోట్ల గంధం బొట్లు పెట్టి, ఆ 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షతలు 1 పుష్పం తీసుకుని ఆ నీళ్ళల్లో వేసి ఆ కుడి చెయ్య ఆ నీళ్ళ మీద మూత వేసి పట్టుకోండి. కలసారాధనం కరిష్యే. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాక్షుత కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుందర అర్గవేజుర్వేద సామవేదోస్య ధర్వణ అంగైత సైతా సర్వే కలసామృతి సమాశ్రిత. ఆ కలసే సుధావతే పవిత్రే పరిశిక్షతి ముగ్ధైర్యజ్ఞేషు వర్ధతి. ఆపోవాజుతగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రణవ ఆప పశవాప నమాప సమ్రాడాప విరాడాప సురాడాప ఛందాగుస్యాప జ్యోతిగుస్యాప యజోగుస్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువశువరాప. ఓం. ఆ యొక్క చెంబులో ఉన్న పుష్పం నీళ్లలో శ్రీకారం చుట్టండి. గంగే యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. కలశోదకేన దేవం సంప్రోక్ష్య. ఆ పుష్పంతో ఆ యొక్క మండపంలో ఉన్నటువంటి స్వామి మీద ఆ యొక్క పదార్థాలన్నింటి మీద కూడా నీళ్లు, ఆ కలశంలో నీళ్లు మార్జిన సంప్రోక్షణ చేయండి. కలశోదకేన దేవం సంప్రోక్ష్య ఆత్మానంచత సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. ఆ నీళ్ళ చొక్క ఒక్కడే శిరస్సు మీద జిమ్ముకోండి. శిరస్సభిమంత్రియా. మళ్ళా పుష్పం ఆ చెంబులో పెట్టేసుకోండి. 2 అక్షంతలు తీసుకుని పసుపు గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. స్థిరో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురుః. గణపతియే నమః. ధియాయామి. అక్షతలు వేసేయండి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు తీసుకుని గణపతి మీద వేయండి. ఆసనం సమర్పయామి. ఇప్పుడు ఆ కలశంలో నుండి పుష్పంతో తీసుకుని గణపతికి చూపించి 5 సార్లు పళ్ళెంలో వదిలేసేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. స్నాపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఆ పుష్పంతో పశువు గణపతి మీద కొద్దిగా నీళ్లు మార్జన చేయండి. ఓం ఆపోయిష్టామయో భువ స్నానభోర్జేతి ధాతన మహేరణ చక్షసే యోగస్వతమోరుష తస్య భాజయతే హన ఉషతేరివ మాతర తస్మారంగమామవో యస్సక్షయాజిచిన్వధ ఆపోచన యధాచిన
గణపతియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళా పుష్పంతో కనీడుచు కరవేళ్ళ వదిలేసేయండి. శుద్ధోదక స్నానానంతరము శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రాలు యజ్ఞోపవీతాలు ఉంటే తీసి గణపతి దగ్గర వేయండి, లేకపోతే అక్షతలు వేయండి. అభివస్త్రాశోషణాన్ జరుషాభిధేనో సుజకాః భుజమాన అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వానో రథినో దేవశోమః. గణపతియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రయం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. గణపతియే నమః. ఉపవీతం సమర్పయామి. కొద్దిగా గంధం గణపతికి చిలకరించండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరైషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపప్పయే స్త్రయం దివ్య స్త్రీచందనం సమర్పయామి. 2 తెల్లని పుష్పాలు గణపతి దగ్గర వేయండి. ఆజనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణి రదాస్య పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. గణపతియే నమః. పుష్పాన్ పూజయామి. మళ్ళా కొద్దిగా అక్షతల పూజ చేయండి. అక్షతాంతబళాన్ దివ్యాన్ స్యాలీయాం తండులాన్ శుభాన్. గణపతియే నమః. అక్షతే పూజయామి. ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ. అరుద్రంచమయానీతం దేవి కళ్యాణిదాయని సౌభాగ్యం వర్ధనం దివ్యం సర్వత్ర మంగళప్రదం అరుద్రం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం మయానీతం మహాదేవి దుభ్యం దాస్యామసుందరి. కుంకుమ విలేపనాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షతలు తీసుకుని 16 సార్లు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. గణపతియే నమః. ఓం శుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. గణపతియే నమః. షోడచోపచార పూజాన్ సమర్పయామి. ఇప్పుడు 2 అగరబత్తీలు వెలిగించి ఆ పశు గణపతి చుట్టూ తిప్పి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో ధూపం గణపతికి చూపించండి. గణపతియే నమః. సాక్షాత్తు ధూపమాగ్రాపయామి. ఇప్పుడు దీపారాధన దండం పెట్టుకోండి. సాధ్యమేకార్తి సంయుక్తం పన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే స్థాహిమాన్ నరకాత్ ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. గణపతియే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఒక్క పుష్పంతో నీడు చుక్కర వేళ్ళ వదిలేసేయండి. శుద్ధాచమనీయం సమర్పయామి. అధ నైవేద్యం. ఆ గణపతి పక్కన బెల్లం ముక్క పెట్టారు కదా, ఆ పుష్పంతో బెల్లం ముక్క మీద కొద్దిగా నీళ్ళు ఇవ్వండి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంతవర్తేన పరిషింతయామి. అమృతమశ్యో అమృతోపస్తరణమసి. శ్రీమహాగణపతియే నమః. అవసరార్థం ఉడోపహన్వేదం సమర్పయామి. 2 చేతులు జోడించి ఆ గణపతికి 5 సార్లు ఆ బెల్లం ముక్క నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. అమృతాపిధానమసి. ఉత్తరాపోషమర్పయామి. మళ్ళా పుష్పంతో 3 సార్లు నీళ్లు పళ్ళెంలో వదిలేసేయండి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు 2 తామరపాకులు 2 అరటిపళ్ళు ఒక్క తీసుకుని ఒక తాంబూలం సర్ది ఆ గణపతి యొక్క పళ్ళెంలో పెట్టేసేయండి. పూగీ ఫలైష్య కర్పూరీర్ నాగవల్లి దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. గణపతియే నమః. సాక్షాత్తు తాంబూలచూర్ణాన్ సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు చేత్తో పట్టుకోండి. శుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతు గణాధ్యక్ష
పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశహితాని నామాని యప్పటే క్షుణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయతే. గణపతియే నమః. సువర్ణదివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షతలు గణపతి దగ్గర వేసేసేయండి. శిరస్సు కొంచెం కిందకి వంచి 2 చేతులు జోడించి నమస్కారం చేయించండి. గణపతియే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు చేతితో పట్టుకుని కొద్దిగా నీళ్లు చేతిలో పోసుకుని పళ్ళెంలో వదిలేసేయండి. ఎస్ఎస్ ముఖ్యాచ నామోక్ష్య తపపూజాం క్రియాదిషు యోనం సంపూర్ణతాం యాతి సద్యే వందే తమర్చ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక గణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఆ నీళ్లు వదిలేసిన తర్వాత గణపతి దగ్గర పూజ చేసిన 2 అక్షంతలు తీసుకుని కళ్ళకద్దు తల మీద వేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు ఆ గణపతి ఆకుని కదిపేసేయండి. సహస్రపరమాదేవి ఎదరికి జరిపేసేయండి కొద్దిగా పళ్ళెంలోనే. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వప్రణాశని యజ్ఞేన యజ్ఞమయజంతు దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమానస్వజంతే యత్ర పూర్వే సాధ్యాస్యంతు దేవా. శ్రీమహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే పునరాగమనాయ చ. ఆ పసుపు గణపతి ఆకుపడంగా తీసి పళ్ళెంలో పెట్టేసి ఆ బియ్యము తాంబూలం ఉన్న పళ్ళెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ యొక్క గణపతి ప్రతిమలు ఉన్నాయి కదా, ఆ ప్రతిమల దగ్గర తలో పుష్పం కూడా తీసుకుని ఆ గణపతి ప్రతిమల దగ్గర పెట్టుకోండి. తదంగత్వేన వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దేశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక వ్రతాఖ్యం కరిష్యే కురుష్వ. ఆ పుష్పం అలా గణపతి అంటే మట్టి గణపతి దగ్గర వేరే ఏదైనా గణపతి ఇంట్లో వాటి దగ్గర కూడా పుష్పం అలా స్వామి పాదాల దగ్గర పెట్టుకోండి. స్వామిం సర్వజగన్నాథం యావత్ పూజాంచ సానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిర ఆసనం కురు. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అత్ర గచ్చజ్జగద్వంస సురరాజాచ్యుతేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. గణపతియే నమః. సాక్షాత్తు ఆవాహనం సమర్పయామి. అలా 2 అక్షంతలు తీసుకుని గణపతి మీద వేసేసేయండి. ఆవాహనం సమర్పయామి. ఓం మౌక్తికం పుష్యరాగైస్య నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. గణపతియే నమః. మళ్ళా 2 అక్షంతలు గణపతి వేయండి. ఆసనం సమర్పయామి. గౌరీపుత్రం నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానాగ్యం సమయా దత్తం గంధపుష్పాక్షితైరచ్యుతం. గణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో ఖనీడు చొక్క రవేణలో వదిలేసేయండి. గజవక్తం నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యమయా దత్తం గృహానద్వరదానన. గణపతియే నమః. పాద్యం సమర్పయామి. మళ్ళా ఒక నీడు చుక్క ఆ వెంటనే వదిలేసింది. అనాధినాథ సర్వజ్ఞ గీర్వాణి గణపూజిత గృహాణ చామునందేవ తుభ్యం దస్తం మయా ప్రభో. గణపతియే నమః. ఆచమనం సమర్పయామి. మళ్ళా నీళ్లు పళ్ళెంలో వదిలేసేయండి. ఇప్పుడు అక్కడ పంచామృతాలు ఉంటే
ఆ పంచామృతాలు స్నానం చేయించండి. ఓం దధి క్షీరసమాయుక్తం మధ్యే దానసమన్వితం మధుపర్కం గుహాదేవం గజవక్తం నమోస్తుతే. స్థానం పంచామృతం దేవ గృహాణ గణనాదక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణి గణపూజిత. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్ పంచామృత స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు పుష్పంతో నీళ్లు స్వామి మీద మార్జన చేయండి. గంగాది సర్వతీర్థేభ్య ఔరుతైర్వా మలైజ్వలైర్ స్నానం కుర్వశ్వ భగవా ఉమాపుత్రం నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం ఉంటే ఆ వస్త్రం తీసి వస్త్రం వేయండి, లేకపోతే 2 అక్షతలు వేయించండి. ఓం రక్తవస్త్రం త్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరాత్మజా. వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళా ఉపవేతం ఉంటే ఉపవేతం, లేకపోతే అక్షతలు. రచితం బ్రహ్మసూత్రం చ కాంచనం సోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. సాక్షాత్ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఉపవీతం సమర్పయామి. ఇప్పుడు కొద్దిగా గంధం చిలకరించండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్ గంధం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ స్యాలీయాన్ తండులాన్ శుభాన్. గణపతియే నమః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతై పూజయామి. ఇప్పుడు అక్షతలు స్వామికి పాదాల దగ్గర పూజ చేస్తూ ఉండండి. గణపతియే నమః. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. కులభౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘీ పూజయామి. అఖువాహనాయ నమః. ఊరుం పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్తాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరపూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణి అంగాని పూజయామి. ఇప్పుడు మీరు సమకూర్చున్నటువంటి పత్రి ఉంటే 21 రకాల పత్రి ఉంటే ఆ 21 రకాల పత్రి పూజ చేయండి. లేకపోతే మీకు లభ్యమైనటువంటి పత్రి పూజ చేయండి. తర్వాత అక్షతలు పుష్పాలు కూడా ఓం ఓం అనుకుంటే పూజ చేయండి. ఓం శుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వారయుగ్మం సమర్పయామి. ఓం హరిసోనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గృహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చోతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వతవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాతీపత్రం పూజయామి.
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం విభవక్తాయ నమః ఓం సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం వరసిద్ధివినాయకస్వామినే నమః 21 పత్రాన్ని పూజయామి. ఆ 21 రకాల పత్రి కూడా పూజ చేసిన తర్వాత ఇప్పుడు ఆ గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తరం చెప్పుకోవాలన్నమాట. గణపతి అష్టోత్తరనామ పూజ చేసుకోవాలన్నమాట. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం షుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం శిరార్విఘ్నే నమః ఓం మహాగణపతియే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజటలాయ నమః ఓం అశ్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రినే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్తితాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పుష్ట్యే నమః ఓం పుష్కరోత్తిష్టవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామేకరప్రభాయ నమః ఓం సర్వైష్మై నమః ఓం సర్వపాపస్వాయ నమః ఓం సర్వకర్తే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం అనఘాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిస్తవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధానభువే నమః ఓం జిష్టవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తనితా జీవితాయ నమః ఓం జితమన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ధ్యాయసే నమః ఓం యక్షకిన్నెరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరప్రదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యదర్శినే నమః ఓం సుఖప్రదాయ నమః ఓం సరసాంబుదినిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకలమేఖలాయ నమః సమస్తదేవతామూర్తిన్యై నమః ఓం సతతోత్తిష్టాయ నమః ఓం విభూతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితాయ నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయాయ నమః ఓం అక్రాంతచింతప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వరసిద్ధివినాయకస్వామినే నమః సాక్షాత్ నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత అరుద్ర కుంకుమ విలేపనాన్ సమర్పయామి. ఆ పూజ చేసిన పదార్థాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 అగరబత్తీలు వెలిగించి ఆ స్వామికి ధూపాన్ని సమర్పించండి. ఓం దశాంగం గుగులోపేతం సుగంధం చ మనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాణ వరదో భవ. వరసిద్ధివినాయక స్వామినే నమః సాక్షాత్ ధూపమాగ్రాపయామి. చేసుకుంటే కైవత్తులు ఉంటే కైవత్తులు వెలిగించండి, లేకపోతే దీపారాధన చేత్తోటి స్వామికి సమర్పించండి. సాధ్యం తివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం
గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే వరసిద్ధి వినాయక స్వామినే నమః సాక్షాత్తు దీపం దర్శయామి. మళ్ళా 2 అక్షంతలు తీసుకుని కొద్దిగా పుష్పంతో నీళ్ళు పోసుకుని అరవేణలో వదిలేసేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అధ నైవేద్యం. ఇప్పుడు ఆ కొబ్బరికాయ దగ్గర పెట్టుకుంటే ఆ కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొట్టేసేయండి. కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరి చెక్కలు ఎదురుగుండా పెట్టుకోండి. మీరు నివేదన చేయాలనుకునే పదార్థాలు ఏవైతే ఉన్నాయో కుడుగులు మొదలైన పదార్థాలన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. పళ్ళు ఏమన్నా తీసుకుంటే ఆ పళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకుని వాటి మీద పుష్పం తీసుకుని ఆ పదార్థాలన్నింటి మీద కూడా నీళ్లు జిమ్ముతూ ఉండండి. ఎడం చేత్తో గంట వాయించండి. ఓం సుగంధాం సుకృతాంచైవ మోదకాన్ కృతపాచితాన్ నైవేద్యం గృహత్యాన్ దేవా చనముద్ఘ ప్రకల్పితాం భక్ష్యం భోత్యం చ లేహ్యం చ శోత్యం పానీయమేవ చ యుతం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయకాః. ఓం భూర్భువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంతవర్తే న పరిశింతయామి అమృతమశ్యో అమృతోపసృణమసి. ఆ పుష్పం పదార్థాలు చుట్టూ తిప్పి 2 చేతులు జోడించి ఆ పదార్థాలన్నీ కూడా స్వామికి 5 సార్లు నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణి స్వాహ. మళ్ళా ఒక్క నీడ చుక్క పరిపాడు 60 వదిలేసేయండి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణర్పయామి. మళ్ళీ ఇంకోసారి వదలండి. హస్తౌ ప్రక్షాళయామి. మరోసారి వదలండి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనియం సమర్పయామి. ఇప్పుడు ఇందాకటి మాదిరిగానే 2 తామలపాకులు 2 అరటిపళ్ళు ఓ వక్క తీసుకుని ఒక తాంబూలం సర్ది ఆ స్వామి పాదాల దగ్గర పెట్టేసేయండి. పూగే ఫలైష్య కర్పూరీర్ నాగవల్లిదలైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. గణపతియే నమః వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలచౌనాన్ సమర్పయామి. ఇప్పుడు కర్పూరం తీసుకుని ఆ తాంబూలం పెట్టేశాక కర్పూరం వెలిగించి కుడి చేత్తో పట్టుకుని స్వామి చుట్టూ 3 సార్లు తిప్పుతూ ఉండండి. ఎడం చేత్తో గంట వాయించండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధువియోషానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవజమానాజిస్తేజో దదాతి సమ్రాజించ విరాజించ అభిషేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రియామకేతయా మాసగం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్త షణ్మంగళాని భవంతు నిత్యతశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఒక్క పుష్పం తీసుకుని ఆ నీళ్లు ఆ కర్పూరం వెలిగించిన పాత్రలో వదలండి. కర్పూరని రాజనానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. 2 చేతులతోనూ కర్పూరం కళ్ళకద్దుకుని శిరస్సుకు రాసుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర హర హర. ఇప్పుడు 2 పుష్పాలు 2 అక్షంతలు చేత్తో పట్టుకుని లేచి నిలబడండి. ఏంటంటే సమయాభావం వల్ల మంత్రపుష్పం చిన్నదే చెబుతున్నాను. వచ్చిన వాళ్ళు పెద్ద మంత్రపుష్పం చెప్పుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మయే సమయ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్పురోర్నమః. అంతఃస్రతిభూతేషు గృహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వటస్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి సంతతాప ఆపో జ్యోతిరసోమృతం
బ్రహ్మభూర్భువస్సువరోం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోహం. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. మీ చేతిలో ఉన్న వస్తువులు ఆ యొక్క స్వామి పాదాల దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. మళ్ళా 2 అక్షంతలు తీసుకోండి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ స్థాయిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్తు కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్తు ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఎస్ఎస్ ముఖ్యాచ నామోఖ్య. ఆ పాదాలు స్వామి పాదాల దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. ఎస్ఎస్ అలా 2 అక్షంతలు చేతితో పెట్టుకోండి. ఎస్ఎస్ ముఖ్యాచ నామోఖ్య తపపూజాం క్రియాదిషు యోనం సంపూర్ణతాం యాతి సద్యే వందే తమర్చ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అక్షతలో నీళ్లు పోసుకుని పళ్ళెంలో వదిలేసేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. ఏతత్ ఫలం మహాగణాధిపతి వరసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మళ్ళా 2 అక్షంతలు చేతితో పట్టుకుని నమస్కారం చేయండి. ఒక్కసారి నేను చెప్పిన మంత్రం ఒక్కసారి జాగ్రత్తగా చెప్పండి. అక్షంతలు చేతితో పట్టుకుని నమస్కారం చేసి చెప్పండి ఒకసారి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. గణపతి దగ్గర వేసేసేయండి. ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక. ఏతత్ ఫలం గణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఆ గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు 2 గింజలు తీసుకుని కళ్ళకద్దు తల మీద వేసుకోండి. ఆడవారు అక్కడ కుంకం తీసి బొట్టు పెట్టుకోండి. ఓ పుష్పం తీసుకుని ఆడవాళ్ళు తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహామి. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇక ఈ పూజా కార్యక్రమం పరిసమాప్తమైంది. ఇప్పుడు తర్వాత వీడియోలో ఆ యొక్క వినాయక వ్రత కథ చెప్పడం జరుగుతుంది. అంచేత తర్వాత వీడియోలో వ్రత కథను ఆలకించండి. హరి ఓం తస్సత్.